ఫ్రెండ్స్, ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ గురించి చెప్పబోతున్నాను. మీరందరూ ఎంతో కాలంగా ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి ఎస్ఎస్సి జీడీ పోస్టులకి నోటిఫికేషన్ ఎట్టకేలకు రిలీజ్ అయింది. ఇది ఒక భారీ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ నోటిఫికేషన్లో మనకి 25,487 పోస్టులకు గాను అప్లికేషన్స్ని ఇన్వైట్ చేస్తున్నారు. ఇందులో స్పెషల్ ఏంటంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్, 10th క్లాస్ క్వాలిఫికేషన్ తోటే అప్లై చేసుకోవచ్చు. శాలరీ కూడా 50,000కి పైగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అందరూ అప్లై చేసుకోవచ్చు. అన్ని కేటగిరీల వరకు కూడా ఈక్వల్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ నోటిఫికేషన్లో మనకి ఏ కేటగిరీస్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, మేల్ అండ్ ఫీమేల్కి, ఇంకా అదర్ కేటగిరీస్కి, తర్వాత అప్లికేషన్ ప్రొసీజర్ ఏంటి, సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి అనేది మొత్తం వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్. ఫ్రెండ్స్, మన ఛానల్ 5,000 సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్కి చాలా దగ్గరలో ఉంది. మీకు కనుక మన ఛానల్ వీడియోస్ వర్త్ అనిపిస్తేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ సోషల్ మీడియా గ్రూప్స్ని షేర్ చేయండి. ఎందుకంటే ఒకవేళ మీకు ఇది అవసరం లేకపోయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా సరే 10th క్లాస్ పాస్ అయ్యి గవర్నమెంట్లో పర్మనెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళకి మీరు ఇండైరెక్ట్గా హెల్ప్ చేసిన వారు అవుతారు. ఓకేనా? ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ కానిస్టేబుల్ జీడీ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ అనేవి డిసెంబర్ 1వ తారీఖున ఓపెన్ అయ్యాయి. అంటే నిన్ననే ఓపెన్ అయ్యాయి అనమాట. సో ఎండ్ డేట్ అనేది మనకి ఈ నెలాఖరు వరకు, అంటే 31 డిసెంబర్ వరకు ఓపెన్లో ఉంటాయి. సో నెగ్లెక్ట్ చేయకుండా ఈ నోటిఫికేషన్ వీడియో చూసిన వెంటనే మీరు అప్లై చేసుకోండి. ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జామినేషన్ అనేది ఫిబ్రవరి లేదా ఏప్రిల్లోనే ఉంటుందని చెప్తున్నారు అనమాట, 2026. సో ఈ 2 నెలల మధ్యలోనే ఎప్పుడైనా ఎగ్జామినేషన్కి అనౌన్స్మెంట్ రావచ్చు. సో మీరు ఒకసారి అప్లై చేసుకున్న తర్వాత మీ అఫీషియల్ మెయిల్కి నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట, ఇన్ఫర్మేషన్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో చూద్దాం. ద క్యాండిడేట్స్ మస్ట్ బి పాస్డ్ ద మెట్రికులేషన్ ఆర్ 10th క్లాస్ ఎగ్జామినేషన్. సో మనకి 10th క్లాస్ అనేది పాస్ అయిన వారు అందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మనకి ఈ క్వాలిఫికేషన్ అనేది 1/1/2026 నాటికి 10th క్లాస్ పాస్ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. సో ఈ జాబ్ పోస్టులు మనకి సెలెక్ట్ అయినట్లయితే పే లెవెల్ 3 ప్రకారం మనకి శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. 21,000 to 69,000 వరకు శాలరీ ఉంటుంది. సో మనకి బేసిక్ పేతో పాటు డిఏ, హౌస్ రెంటల్ అలవెన్స్, తర్వాత ట్రావెల్ అలవెన్స్ లాంటివన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. వీటన్నింటితో కలిపి మనకి 50,000కి పైగా మనకి శాలరీ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వేకెన్సీస్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి మేల్కి ఫీమేల్కి సెపరేట్గా ఇచ్చారనమాట వేకెన్సీస్. ఇప్పుడు పోస్టుల విషయానికి వస్తే BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి మనకి టోటల్గా మేల్కి 524 పోస్టులు అనేవి ఇచ్చారు. అదే ఫీమేల్కి అయితే 616 పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా CISF, CRPF, SSB, ITBP, AR ఈ రకంగా మనకి సెపరేట్ కేటగిరీ వాళ్ళకి కూడా పోస్టులు ఇచ్చారనమాట. SC, ST, OBC, EWS అన్రిజర్వ్డ్ కేటగిరీస్కి. సో టోటల్ వేకెన్సీస్ విషయానికి వస్తే మనకి మేల్ క్యాండిడేట్స్కి 23,000 పోస్టులు పైగా ఉన్నాయి. అదే ఫీమేల్ క్యాండిడేట్స్కి 2,000 పోస్టులు అనమాట. టోటల్గా 25,487 పోస్టులు అనేవి వేకెన్సీస్ ఉన్నాయి. సో మీరు ఇక్కడ క్లియర్గా మీకు ఇచ్చారనమాట, SCకి ఎన్ని, STకి ఎన్ని, OBCకి ఎన్ని, EWSకి ఎన్ని, ఓపెన్ కేటగిరీలు ఎన్ని ఉన్నాయని. సో మీరు ఒకసారి నోటిఫికేషన్ PDF కావాలంటే కింద డిస్క్రిప్షన్ డౌన్లోడ్ లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు PDF క్లియర్గా చూసుకోండి ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయని. అయితే ఏజ్ విషయానికి వస్తే క్యాండిడేట్స్ అందరూ మనకి 18 to 23 ఇయర్స్ మధ్యలో ఉండాలన్నమాట ఏజ్. అది కూడా 1/1/2026 నాటికి మన ఏజ్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. SC, STకి అయితే 5 ఇయర్స్, అంటే 28 ఇయర్స్ వరకు ఉన్నదన్నమాట ఏజ్. OBC వరకు అయితే 3 ఇయర్స్, కాబట్టి 26 ఇయర్స్ ఉండే వాళ్ళందరూ OBC క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా 26 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో ఈ ఎగ్జామినేషన్ ఫీజు కూడా పెద్దగా ఏమీ లేదు. సో అందరికీ 100 రూపీస్ ఫీజు అనేది ఉంది. ఇంకా ఉమెన్ క్యాండిడేట్స్కి, షెడ్యూల్ క్యాస్ట్, SC, ST క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే ఫీజు అనేది మినహాయించారు. సో 100 రూపీస్ ఫీజు కాబట్టి అందరూ అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో చూద్దాం. అప్లై చేసుకున్న వారందరికీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది మనకి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. మనకి టోటల్గా 80 క్వశ్చన్స్ అడుగుతారు. ఎవ్రీ క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటుంది. ఇంకా నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, 0.25 మార్క్స్. సో కేర్ఫుల్గా ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయాలి. సో ఇందులో మనకి పార్ట్ ఏలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి 20 క్వశ్చన్స్, తర్వాత జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్కి 20 మార్క్స్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్కి 20 మార్క్స్, ఇంగ్లీష్ అండ్ హిందీకి 20 మార్క్స్. టోటల్గా మనకి 60 మినిట్స్ టైం ఇస్తారనమాట. ఈ లోపు మనం ఎగ్జామినేషన్ కంప్లీట్ చేయాలి. ఎగ్జామ్ కూడా మనకి చాలా లాంగ్వేజ్లో ఆప్షన్స్ ఇచ్చారనమాట. సో మనకైతే తెలుగులోనే ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. సో మనం ఎగ్జామినేషన్లో షార్ట్ లిస్ట్ అయినట్లయితే నెక్స్ట్ మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ని కండక్ట్ చేస్తారనమాట. సో ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మనకి ఇక్కడ
కొన్ని ఈవెంట్స్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రేస్ ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్కి అయితే 5 కిలోమీటర్స్ ఇన్ 24 మినిట్స్ కంప్లీట్ చేయాలి. అదే ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 1.6 కిలోమీటర్ డిస్టెన్స్ని 8.5 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. సో నెక్స్ట్ మనకి 1.6 కిలోమీటర్స్ ఇన్ 7 మినిట్స్ మేల్ క్యాండిడేట్స్ కంప్లీట్ చేయాలి. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 800 మీటర్స్ని 5 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. ఇది మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. ఇందులో పాస్ అవ్వాలి. సో ఇందులో పాస్ అయినట్లయితే నెక్స్ట్ మనకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో ఇందులో మనకి మేల్ విషయానికి వస్తే హైట్ 170 సెంటీమీటర్స్ ఉండాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 157 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ మరలా కేటగిరీ వైజ్గా మనకి షెడ్యూల్ ట్రైబ్స్కి అయితే మేల్ క్యాండిడేట్స్ 162 అనమాట, రిలాక్సేషన్ ఇచ్చారు ఇక్కడ 8 సెంటీమీటర్స్. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 150 సెంటీమీటర్స్ హైట్ ఉంటే సరిపోతుంది. సో నెక్స్ట్ చెస్ట్ విషయానికి వస్తే ఎక్స్పాండ్ చేయకుండా 80 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పాండ్ చేస్తే 5 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ అవ్వాలి. షెడ్యూల్ క్యాస్ట్స్కి అయితే రిలాక్సేషన్ ఇచ్చారనమాట, 76 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది చెస్ట్. ఒకవేళ ఎక్స్పాన్షన్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ వెయిట్ కూడా చూస్తారు. మన హైట్కి తగ్గట్టు వెయిట్ ప్రొపోర్షనల్గా మెడికల్ స్టాండర్డ్స్ ప్రకారం ఉండాలి. సో ఇది కూడా మనం పాస్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తారనమాట. ఇది ఫైనల్ వెరిఫికేషన్. సో మనకి ఈ మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనల్ని షార్ట్ లిస్ట్ చేసి జాబ్ పోస్టులకి సెలెక్ట్ చేస్తారనమాట. సో మనకి మోడ్ ఆఫ్ సెలక్షన్ చెప్పాను కదా ఇందాకలా, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు, ఫిజికల్ స్టాండర్డ్ టెస్టు, మెడికల్ ఎగ్జామినేషను, డాక్యుమెంట్ వెరిఫికేషను. సో ఇక్కడ మనకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఇచ్చారనమాట. టోటల్గా ఓపెన్ కేటగిరీ అయితే 30% మార్క్స్ వస్తేనే మనం క్వాలిఫై అవుతాం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లోని. నెక్స్ట్ ఓబీసీ అయితే 25%, అదర్ కేటగిరీస్కి 20% మార్క్స్ అనేవి కంపల్సరీగా రావాలి. సో అప్పుడే మనం నెక్స్ట్ పీఈటీ అండ్ పిఎస్టీ టెస్ట్లకి ఎలిజిబుల్ అవుతాం అనమాట. అయితే ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకి కొంచెం రిలాక్సేషన్ ఇచ్చారు. ఇట్లా బోనస్ వెయిటేజ్ మార్క్స్ కలుపుతున్నారు అనమాట. అంటే ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే 5% మార్క్స్, ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉంటే 3% మార్క్స్, ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే 2% మార్క్స్ మనకి ఎక్స్ట్రాగా యాడ్ అవుతాయి. సో ఎవరైనా ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇది కొంచెం ప్లస్ అవుతుంది. సో మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీరు ఏ జాబ్కి అప్లై చేస్తున్నారు అన్నది ఆర్డర్ వైజ్గా ప్రిఫరెన్స్ సెలెక్షన్ చేయాలి. బీఎస్ఎఫ్, తర్వాత సిఏఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, అస్సాం రైఫిల్, ఎస్ఎస్ఎఫ్. సో ఈ విధంగా మనం ఆర్డర్ వైజ్గా ప్రియారిటీ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి వచ్చినటువంటి కానిస్టేబుల్ జీడీ పోస్టుల నోటిఫికేషన్ అనమాట. సో ఈ December 31 వరకు మనకి అప్లికేషన్స్ అనేవి టేక్ చేస్తున్నారు. సో ఈ లోపే మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే అప్లికేషన్ ప్రొసీజర్ ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో, ఎక్కడి నుండి అప్లై చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో నేను ఒక అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్.